ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. ఈరోజు 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. తేదీ చూసుకున్నట్లయితే అక్టోబర్ 26వ తారీఖు అండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అక్టోబర్ జీతాల చెల్లింపై తెలంగాణ ముఖ్యంగా శనివారం కీలక ఉత్తర్వులు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఏం చేశారు ఏందనేది చెప్తున్నారంటే, ఆధార్ లింక్ చేయని ఉద్యోగులకు జీతాలు చెల్లించొద్దని చెప్పేసి సర్కార్ అనేది నిర్ణయం కూడా తీసుకుందనమాట. దీంతో IFMIS పోర్టల్ ఆధారంగా వివరాలు అనేది అప్డేట్ కనుక చేసుకోకపోతే అక్టోబర్ జీతాలు కట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ నిబంధన వర్తిస్తుందని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే స్పష్టం చేసిందనమాట. అక్టోబర్ 25వ తేదీన అర్ధరాత్రి లోపు ఆధార్ అప్డేట్ తప్పనిసరి తేల్చి చెప్పింది. ట్రెజరీ వర్క్, అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్, ప్రభుత్వ శాఖల, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు ఇవన్నిటి కూడా అందరూ పాటించాలని కాంగ్రెస్ సర్కార్ అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ ఆదేశాల ఉల్లంఘనపై తీవ్ర వ్యవహరిస్తాం అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే 2024కు సంబంధించి ఏప్రిల్ నుంచి ఉద్యోగ పదవి విరమణ పొందిన వారి బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నెల 27న జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్వహించ తలపెట్టిన నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లో స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అయితే CH అయితే ఇక ప్రభుత్వాన్ని ఉద్యోగులు పెన్షన్లు అయితే ముఖ్యంగా కోరుతున్నారనమాట. ఇక ముఖ్యంగా 2024 ఏప్రిల్ పదవి విరమణ పొందిన వారిని బెనిఫిట్స్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల అనేక మంది పెన్షన్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్తో పాటు పెళ్లిళ్ళు కానీ బ్యాంకుల్లో ఉన్నటువంటి అప్పులు చెల్లించడానికి గత 19 నెలలుగా ఉద్యోగ ఉపాధ్యాయులు బెనిఫిట్స్ కొరకు ఎదురుచూడడం, పెన్షన్లు ప్రభుత్వం వంచడమని అవుతుందని ఈ నెల 19 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16 మంది ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడం, గుండెపోటు మరణించడం తీవ్ర ఆందోళన గురి చేసిందని చెప్పేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెన్షన్ల బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.